ఆర్థరైటిస్ అంటే జాయింట్ దగ్గర వచ్చే ఇబ్బంది. అది ఇన్‌ఫ్లమేషన్ వల్ల రావచ్చు, ఇంజరీ వల్ల రావచ్చు, ఏజ్ రిలేటెడ్‌గా కూడా రావచ్చు. సో, ఈ ఇన్‌ఫ్లమేషన్ వల్ల వచ్చేదాన్ని మనం సెకండరీగా డీజనరేటివ్ చేంజెస్ అంటాం కాబట్టి దీన్ని సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. సో, ఏజ్‌తోనే పరిమితం లేదు. అంటే చిన్నవాళ్ళల్లో రావచ్చు, యంగ్ ఏజ్‌లో రావచ్చు, మిడిల్ ఏజ్‌లో రావచ్చు, ఎల్డర్లీ 60, 70, 80 తర్వాత కూడా రావచ్చు. కాకపోతే ఒక్కొక్క సెట్ ఆఫ్ కీళ్ళవాతాలు ఒక్కొక్క ఏజ్‌లో కామన్‌గా ఉంటాయి. పిల్లల్లో వచ్చేదాన్ని మనం కామన్‌గా జువెనైల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్ అంటాం. అంటే లెస్ దాన్ 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్ 16 ఏళ్ల వయసు లోపల ఉన్న పిల్లల్లో కూడా ఈ కీళ్ళవాతాలను చూస్తాం. సో, ఆ ఏజ్‌లో గానీ మనం కీళ్ళవాతాలని తొందరగా కంట్రోల్ చేసుకోకపోతే గ్రాడ్యువల్‌గా ఈ జాయింట్స్ అన్నది డ్యామేజ్ అవుతా ఉంటాయి. సో, డ్యామేజ్ అవుతున్న కొద్దికి ఈ వేర్ అండ్ టేర్ పెరిగిపోయి డీజనరేట్ అయిపోతాయి. సో, వాళ్ళల్లో కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిక్ చేంజెస్ అన్నది చాలా ఎర్లీగా చూస్తాం.